యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం చదువుకుందాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకముని జయించాను. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. 2 నిమిషాలు మీరు మాట్లాడండి. మరుగాలు తప్పనిచేయండి. దృష్టి కార్యాలు దురాత్మ ప్రభావాన్ని క్రీస్తు రక్తంలో కాల్చివేయండి. ప్రతి ఆపదలు, కష్టాలు, బలవెడుకలు నీకు అప్పగిస్తున్నాం. మా స్థితిగతులు నీకు అప్పగిస్తున్నాం. నువ్వు కరుణించి కాపాడి నీ రెక్కలతో కప్పు మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు గారు చెబుతున్న మాట, ఎందుకంటే లోకంలో మనకు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అనేకులు దూషిస్తారు, అనేకులు తిడతారు, అనేకులు కొడతారు, అనేకులు చెడ్డమాటలు పలుకుతారు, అనేకులు విచ్చలవిడిగా మాట్లాడతారు, నీ మీద సాటిలు చెప్తారు, నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. నువ్వు భయపడద్దు, నువ్వు సమాధానంగా ఉండు, నువ్వు నెమ్మదిగా ఉండు అని యేసు ప్రభువు వారు స్వయంగా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు. ఏమి కలుగుతాను యేసులో ముందుంటే? సమాధానం. ఎవరి యందు ఉంది సమాధానము? యేసు ప్రభులో ఉంది. యేసు ప్రభు సమాధానకర్త, యేసు ప్రభు శాంతిపరుడు, యేసు ప్రభు అనేకులని బలపరచున్నవాడు, యేసు ప్రభు అనేకుల దెబ్బలు తిని నిందలు అవమానాలు భరించి 39 కొరడా దెబ్బలు తిని యేసు ప్రభు శిలువకు అప్పగించబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన రాజ్యము అనేకులకు అప్పగించాలని, ఆయన రాజ్యము అనేకులకు అప్పగించాలని, అనేకుల రాజ్యానికి వారసులు కావాలని, అనేకుల రక్తంలో కడగబడాలని, అనేకులు ఆయన సొత్తుగా చేయబడాలని అని ప్రభు ఆసక్తి కలిగి మాట్లాడుతున్న మాట. నా శిష్యులారా, నా బిడ్డలారా, మీరు కూడా ఇదే బోధించండి, మీరు కూడా ఇలా ప్రవర్తించండి అని ప్రభు చెప్పుకుంటూ వస్తున్నాడు. లోకంలో కొంత మట్టుకు శ్రమలు ఉంటాయి, కొంత మట్టుకు కష్టాలు ఉంటాయి, కొంత మట్టుకు నిందలు అవమానాలు ఉంటాయి. కానీ వాటి నుంచి తప్పించేది ఎవరు? దేవుడు. వాటి నుంచి తప్పించే దేవుడు. ఈ రోజులలో అన్యాయం చెప్పేవాడు అన్యాయం చెప్పనివ్వండి, సత్యం మాట్లాడినవాడి, అసత్యాన్ని ఇవ్వాలని అసత్యంలో ఉండని. కానీ మనం ఏం చేస్తున్నామో మనకు కావాలి. హల్లెలూయా. అందుకే దేవుని యందు శ్రమ పడితే నీతికి ఇస్తాడు. శ్రమ సహించువాడు ధన్యుడు, శ్రమను సహించువాడు ధన్యుడు. ఆ శ్రమలకు నిలిచిన వాడైతే తను ప్రేమించిన వారికి ఆయన దయాకిరీటం ఇస్తాడు, ఆయన జీవకిరీటం ఇస్తాడు, ఆయన ఉన్నతమైన కిరీటం ఇస్తాడు, ఆయన ఉన్నతమైన రాజ్యం ఇస్తాడు. ఎప్పుడు అంటే ఆయన కొరకు శ్రమ పడిన రోజులో ఎన్నో. ఏం చెప్పాలంటే, నా జీవితంలో కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. నేను చూసుకుంటూ వస్తున్నాను, ఒకటి కాదు చాలా వస్తున్నాయి. అయినా ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు కొన్నిసార్లు బాధ ఉంటే ఏడుస్తాను, ఎవరి దగ్గర ఏడుస్తానంటే ప్రభు దగ్గర ఏడుస్తాను. ప్రభు సమర్థంలోకి వచ్చినప్పుడు ఏడుస్తాను, ప్రార్థన చేసుకున్నప్పుడు ఏడుస్తాను. ప్రభు ఆయన చెప్పిన మాటను బట్టి నాకు దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు వేదన కలుగుతాయి, లోకంలో శ్రమ కలుగుతుంది. అయినను ధైర్యం తెచ్చుకోవాలి. సోదరుని జయించడానికి ధైర్యం తెచ్చుకోవాలి. ఆనాడు ఆదాముని అవ్వని పడేసిన సాతాను ఈనాడు లేదా ఉన్నది. అది నాటి నుంచి నేటి వరకు కనిపెట్టుకొని చూస్తుంది, నీతిమంతులని వెతుకుతుంది, ప్రార్థన పరులను వెతుకుతుంది, దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారి కొరకు వెతుకుతుంది, దేవుని తోటలో ఉన్న వ్యక్తుల కొరకు వెతుకుతుంది,
దేవుని మందిరంలో ప్రార్థన పనుల్ని వెతుకుతుంది. అది ఏంటంటే ఆనాటి నుంచి నేటికి వెతుకుతున్న ధైర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఏం తెచ్చుకోవాలి? నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఏం చెప్తున్నారు అంటే లోకంలో మీకు శ్రమ వస్తుంది. లోకంలో మీకు శ్రమ వస్తుంది. ఈ శ్రమను జయిస్తే నీకు నిత్య జీవం ఉంటుంది. ఈ శ్రమను అధిగమిస్తే నీకు నిత్యరాజ్యం ఉంటుంది. నీ పెయిన కురుపులు వచ్చినా, నీ ఒళ్ళంతా పురులైనా, నువ్వు బలహీనుడమైనా, నీకు రోగం వచ్చినా, నీకు ఏ హానికరం కలిగినా, నీ మీద ఎంతమంది చెడ్డమాటలు పలికినా నువ్వు ధైర్యంగా ఉండు. ఎందుకంటారు ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన పిలిస్తే వెళ్ళేటప్పుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన పిలిస్తే నేను వెళతాను. నాకు నిరీక్షణ ఉంది. నేను ఒకరిలాగా అబద్ధాలు మాట్లాడుతూ ఉండదు లేనట్టుగా మాట్లాడడానికి నా వల్ల కాదు. ఇదే నేను అన్నానా? ఖచ్చితంగా అన్నానని చెప్తాను. ఇదే తిట్టానా? తప్పకుండా తిట్టానా అని ఒప్పుకుంటా. కానీ అబద్ధం మాట్లాడి హృదయాలని ఉప్పొంగించడానికి మాట్లాడడానికి నా వల్ల కాదు. హల్లెలూయా. నీకు చెప్పను కూడా. నేను ఏకాకిగా, నేను అంటున్నాను కదా, ఏకాకిగా ఒక్కనే వెళ్ళిపోదామన్నా రాష్ట్రం అని ఇద్దరు కలిసి వెళ్ళిపోదామని సంగతులకు అప్పగించి మొత్తం మీద ఏ వంతు కట్టుబట్టుతో వెళ్ళిపోదామా అని అనుకున్నాను. రోజు ఏడ్స్ పాలు చేసుకుంటే ఇదే వాక్యం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు నాకు, మనకందరికీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అసమస్య దేవుడు, ఆగమేసి దేవుడు కాదు, అన్యాయవంతుడైన దేవుడు కాదు. దేవుడు నీతిమంతుడు, ఆయన సమాధానకర్త, ఆయన బలమైన దేవుడు, ఆయన పరిపూర్ణుడు. ఆయన కొరకు మనం బ్రతకాలి. అనండి, ఎన్నైనా అనండి, ఏమైనా అనండి, ఎవరైనా అనండి, ఏమైనా అనుకోండి అని నా హృదయం ఒక నిరీక్షణ కలిగి ఉంది, ఒక నిశ్చయత నీకు వచ్చింది. నాకు ఎవరు లేరు. నేను ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నాను. నాకు ఎవరు లేరు. నాకుంది సంఘము, నాకుంది దేవుడు. సంఘం ఎంతమంది ఉన్నారైతే ఉన్నంతమంది నన్ను ఆదరించేవాడు. నాకు కొడుకులు, కోడళ్ళు, నాకు బంధువులు కూడా లేరు. నాకు బంధువు నా సంఘమే, నా కొడుకులు బిడ్డలు నా సంఘమే, నా రక్త సంబంధులు నా సంఘమే. అంతకు మించింది నాకు దేవుడే. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా నాకు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. లోకంలో శ్రమ వస్తుందని చెప్తున్నాడు, వస్తుందని చెప్తున్నాడు. ఆయనను ధైర్యంగా నువ్వు పడుతున్నావు. అధైర్యపడి నువ్వు సేవ పని చేయకు, అధైర్యపడి నువ్వు ప్రార్థన పని చేయకు, అధైర్యపడి నువ్వు వాక్యం చదవడం పని చేయకు, అధైర్యపడి సువార్త ప్రకటించడానికి పని చేయకు. నేను ఉన్నాను, నువ్వు వెళ్ళు అని ప్రభు ధైర్యం నుంచి మాట్లాడు. రోజు ఒక సేవకుడు, దేవుని సేవకుడు వచ్చిందంటే ఒట్టికి రాలేదు. ఒక సేవకురాలు దేవుని సేవలో పాల్గొందుకుందంటే ఒట్టికి రాలేదు. దేవుని పిలుపుతోనే వచ్చింది. దేవుని పిలుపు కొరకే బ్రతుకుతాడు, దేవుని పిలుపు కొరకే బ్రతుకుతాడు. చచ్చిపోతే దేవుని రాజ్యానికి వెళ్తాడు. హల్లెలూయా. ఇది సత్యం. ఎవరు విన్నా, ఎవరు వినకపోయినా ఇది సత్యమే సత్యం. పౌలు గారు ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఎందుకు? అన్యాయవంతుడా పౌలు? అన్యాయస్తుడా పౌలు? లోకరిగాడా పౌలు? లోకానుసరుడా పౌలు? శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే నీతిమంతుడు పౌలు గారు. ఆయన పాదాలు పట్టుకుంటుంటే, పౌలు గారు ఉంటే 2 పాదాలు ముందు పట్టుకుంటుంది. హల్లెలూయా. అలాంటి నీతిమంతుడికి శ్రమలు, అలాంటి యథార్థపరుడికి కష్టాలు. ఆయనను ధైర్యంగా ఉన్నాడు. చూడండి, కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం
11వ అధ్యాయము ఆ మాట చూసుకుందాం. ఎందుకంటే మాట నాకు చాలా నచ్చింది. చూడండి 11వ అధ్యాయము 23వ చదవండి. వారు క్రీస్తు పరిచారకులా వెలివారి వల్ల మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు మరి విశేషంగా ప్రయాసపడితేనే మరి అనేక పర్యాయంలో చెరసాల్లో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. దూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది. 3 మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడితే 3 మారు ఓడపై శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితే అనేక పర్యాయములు ప్రయాణంలోను నదులైన ఆపదలోను దొంగల వల్ల ఆపదలోను స్వజనుల వలన ఆపదలోను అన్యజనుల వలన ఆపదలో పట్టణములలో ఆపదలోను అరణ్యంలో ఆపదలోను సముద్రంలో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోను కష్టములతోను ప్రయాసముతో కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటే ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘములన్నిటిని కూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. పౌలు మాట్లాడుతున్నాడు. ఇంచుమించు ఒక్కడి దగ్గర 30 కష్టాలు కనబడతాయి. ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు. యేసుప్రభు ఒక్కసారి తింటే దెబ్బలు, ఒక్కడి దగ్గర 40 దెబ్బలు. పౌలు 5 సార్లు తిన్నాడు. ఒక్కడి దగ్గర 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు కదా. 5 రాళ్ళు 20, ఇంచుమించు 195 దెబ్బలు తిన్నాడు. 195 దెబ్బలు తిన్నాడు పౌలు గారు. ఓడ పగిలిపోయింది, 3 మారు బెత్తములతో దెబ్బలు తిన్నాడు, ఆకలి దప్పులతో దిగంబరత్వంతో ఓడ పగిలిపోయి కష్టపడ్డాడు. ఒక రాత్రి పగలు సముద్రంలో ఉన్నాడు, దొంగల చేత, తన సజ్జనులతో అంటే తన సంత జనులతో కూడా, తన రక్త సముద్రంతో కూడా, కపట సముద్రులతో కూడా. ఎంతమంది ఉన్నారు కపటం కదా, ఎంతమంది ఉన్నారు తన సజ్జనం. వీళ్ళందరూ ఎవరంటే దుష్టునికి సంబంధించిన వారు. పౌలు ఎవరంటే పరిశుద్ధునికి సంబంధించిన వాడు. నీతిమంతుడిగా ఉండటానికి తన సమస్తమును వదిలిపెట్టుకున్నాడు. నాకు అదే ఆలోచన వచ్చింది. మొత్తం వదిలిపెట్టి తాంబూలు తీసుకొని గద్దెలు వేసుకొని సువార్త ప్రకటించుకొని వెళ్తాను కదా. స్వామి 7 సార్లు ఎందుకు ఇదే వాక్యం అంటున్నాడు. నా వల్ల నీకు సమాధానం నాకు సలవినబడుతుంది. నా వల్ల నీకు సమాధానం కలుగునట్లు ఈ మాట నీతో చెప్తున్నాను, నీకు చెప్తున్నాను. ఈ మాట ఎప్పుడు తెలియలేదా? ఎన్నోసార్లు చదివారు, ఎన్నోసార్లు కూడా చెప్తుంది వాక్యం చెప్పారు నీకు. కానీ మరొక దేవుడు ఏ మాట నాతో హెచ్చరిక ఇస్తున్నాడు. నువ్వు భయపడద్దు. సంఘంతో నేను ఉంటాను, నీతో నేను ఉంటాను. నేను లోకమును జయించాను అంటే అర్థమేంటి? నువ్వు కూడా జయించు, నీ సంఘం కూడా జయించాలి. ప్రభు వాక్యం ఎవరైతే వింటారో, ప్రభు వాక్యం ఎవరిలో అయితే ఉంటుందో, ప్రభు వాక్యానుసారం ఎవరైతే బ్రతుకుతారో అబద్ధానికి చోటు వారు. అబద్ధానికి జనకుడు, ఆ జనకుని బిడ్డలు అబద్ధం ఆడతారు. అబద్ధానికి జనకుడు, ఆ జనకుని బిడ్డలు, ఆ జనకుని కుమారులు అబద్ధం ఆడతారు, అన్యాయం చేస్తారు, మోసగిస్తారు, ఉన్నది లేనట్టు మాట్లాడతారు, లేదు ఉన్నట్టు మాట్లాడతారు. హృదయాన్ని సంతోషపెట్టడానికి కొంత సమయాన్ని వాడుకుంటారు. కానీ ఈ లోకం విడిసినాక ఉంటారు. వస్తారు లోకం విడిసినాక ఉంటుంది. అది చూస్తాము, త్వరలో చూస్తాము ఎక్కడైనా. దేవునికి ఏది తురుకమైన వాయిద్యము
పిల్లలు. దేవుడు మాట్లాడితే వినకపోతే ఎవరైనా కొట్టి కింద పడేస్తారు కదా. జీవమరణములు యెహోవా ఉన్నాయి. ప్రభు కొరకు నిలబడాలని చెప్పి అందుకే పౌలు అంటున్న మాట, ఈ మాటలు ఎంత అమూల్యంగా మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మొట్టమొదటి చూస్తే 24వ వచనంలో యూదుల చేత 5 మార్లు ఒక్కటి తక్కువ 40 నొక్కలు తిట్టిని. ఒక్కడు తక్కువ. ఎన్ని తక్కువ?